Hi students, welcome to TS Concept Hub, your go-to place for stress-free learning and clear concepts. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అబౌట్ natural language processing, a comprehensive overview of how machines understand and generate human language. మీరు రోజు ఇంటరాక్ట్ అవుతారు కంప్యూటర్తో, ఎలా హ్యూమన్ లాంగ్వేజ్తో ఇంటరాక్ట్ అవుతారు, బట్ కంప్యూటర్కి మన హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో అది ఎన్ఎల్పి యూజ్ చేసి, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసి అది మన హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ కూడా హ్యూమన్ లాంగ్వేజ్కి అర్థమయ్యేలాగా అవుట్పుట్ ఇస్తుంది. అర్థమైందా? ఇంట్రొడక్షన్. అసలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఎన్ఎల్పి ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి helps computers to understand, analyze and generate human language. It is either speech or a text. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే చాట్బాట్స్ లైక్ సిరి, వాయిస్ అసిస్టెంట్స్ లైక్ అలెక్సా, గూగుల్ సెర్చ్ ఇంజిన్, స్పామ్ ఫిల్టర్స్ ఇన్ జీమెయిల్, బేసికలీ స్పీచ్ ఆర్ టెక్స్ట్ ఇచ్చిన అవుట్పుట్కి కూడా అది టెక్స్ట్గా సపోజ్ అది చేంజ్ చేసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక హ్యూమన్ లాంగ్వేజ్లో స్పీచ్ ఆర్ టెక్స్ట్ ఇస్తాం దానికి ఇన్పుట్గా, బట్ అది అవుట్పుట్ ఏమిస్తుంది? స్పీచ్ ఆర్ టెక్స్ట్ ఇస్తుంది. ఎలా? హ్యూమన్కి అర్థమయ్యేలాగా ఇస్తుంది. ఇక్కడ అదే పాయింట్ ఉంటుంది చూడండి. ఎన్ఎల్పి సిస్టమ్స్ కెన్ టేక్ సిస్టమ్ స్పీచ్ ఆర్ రిటర్న్ టెక్స్ట్ యాజ్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూస్ స్పీచ్ ఆర్ టెక్స్ట్ యాజ్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఒక కన్వర్సేషనల్ వేగా డయాగ్రామ్. వాట్ ఈస్ natural language processing? NLP enables computers to understand, analyze and interpret human language. What is NLP used for? NLP is used in systems like chatbots, voice assistants, search engines, spam filters and translators. How does NLP work? NLP systems can take speech or a written text as input and produce speech or a text as output. Understood? Applications of NLP. మనం ఎవ్రీడే లైఫ్లో చాలా ప్లేసెస్ చూస్తాం, ఎన్ఎల్పి యూజ్ చేస్తాం అక్కడ. ఎందులో సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఏంటి, పాజిటివా నెగిటివ్ అని చెప్తుంది బేస్డ్ ఆన్ అవర్ టెక్స్ట్. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఇస్తాం, ఒక చాట్ జీపీటీకో లేకపోతే కోపైలట్కో ఒక టెక్స్ట్ ఇస్తాం. అది ఐదర్ పాజిటివా నెగిటివా న్యూట్రలా, అదే సెంటిమెంట్లో ఉంది అని చెప్పి అది కేటగరైజ్ చేస్తుంది. ఐడెంటిఫైస్ ఎమోషన్స్ ఇన్ టెక్స్ట్, క్లాసిఫైస్ sentiment as positive, negative or neutral. Used in reviews, social media and feedback analysis. Next, second one, machine translation. Text or speech ni one language నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే ఒక్క లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నది హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది. It translates text or speech between languages, uses statistical and neural methods. Example, Google Translate. Third one, text extraction. Text లో నుండి కీ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. లైక్ నేమ్స్, ప్లేసెస్, డేట్స్, క్వాంటిటీస్, ఇవన్నీ అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక పారాగ్రాఫ్ మనం చాట్‌జీపీటీకి ఇచ్చినాం అనుకోండి, అది అందులో ఉన్న ప్లేసెస్ ఏంటి, నేమ్స్ ఏంటి అని చెప్పేసి కావాలడిగితే మనకు అది ఇచ్చేస్తుంది. Used in healthcare, finance and e-commerce. Text classification. Text ని categorize చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది. లైక్ ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్ట్, డాక్యుమెంట్స్. ఎగ్జాంపుల్, గూగుల్లో స్పామ్ ఫిల్టర్ అని ఆటోమేటిక్గా క్లాసిఫై చేయడం. ఇప్పుడు మనం జీమెయిల్ ఓపెన్ చేస్తే స్పామ్ అని చెప్పేసి ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది. అందులో అన్ని స్పామ్కి వచ్చిన ఈమెయిల్స్ అవన్నీ అందులో ఫిల్ అయిపోయి ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది ఒక డయాగ్రామ్. అప్లికేషన్స్కి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, సెంటిమెంట్ అనాలిసిస్, మెషిన్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్, టెక్స్ట్ క్లాసిఫికేషన్. ఇందులో ఐదర్ పాజిటివ్ అని చెప్తుంది, నెగిటివ్ అని చెప్తుంది, న్యూట్రల్ అని చెప్తుంది. మెషిన్ ట్రాన్స్లేషన్ 2 మెథడ్స్ యూజ్ చేస్తుంది. స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేస్తుంది, న్యూరల్ మెథడ్స్ యూజ్ చేస్తుంది. టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఏమేమి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? టెక్స్ట్ నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ప్లేసెస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, డేట్స్, క్వాంటిటీస్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. టెక్స్ట్ క్లాసిఫికేషన్, ఇప్పుడు టెక్స్ట్ బేస్డ్ ఆన్ ది టెక్స్ట్ ఇట్ క్లాసిఫైస్ ది ఈమెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ సోషల్ మీడియా. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎల్పి. ఈ కాంపోనెంట్స్ ఏంటిదంటే మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి.
ఎన్ఎల్యు, ఎన్ఎల్జి. ఎన్ఎల్యు అంటే ఏంటిదంటే హ్యూమన్ ని మెషిన్ రీడబుల్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తుంది. ఎన్ఎల్యు అంటే కన్వర్ట్స్ హ్యూమన్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ రీడబుల్ ఫార్మ్, ఎక్స్ట్రాక్ట్స్ ఇన్ఫర్మేషన్ సచ్ as కీవర్డ్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అండ్ మీనింగ్. ఓకే, బేసికలీ కంప్యూటర్స్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే ఎన్ఎల్యు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఎన్ఎల్జి మెషిన్ డేటాని హ్యూమన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్స్ మెషిన్ డేటా ఇంటూ హ్యూమన్ లాంగ్వేజ్. ఇట్ ఇన్వాల్వ్స్ టెక్స్ట్ ప్లానింగ్, సెంటెన్స్ ప్లానింగ్ అండ్ టెక్స్ట్ రియలైజేషన్. బేసికలీ కంప్యూటర్స్ రీడబుల్ సెంటెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? ఎన్ఎల్యు ఈస్ మోర్ డిఫికల్ట్ దాన్ ఎన్ఎల్జి బికాస్ హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం చాలా టఫ్ మెషిన్స్ కి. థ్యాంక్ యూ. And we covered, so what we covered today, what is NLP, its real world applications, the main components, that is NLU and NLG, and some uh, diagrammatic explanation. If you found this video useful, please like, share and subscribe to TS Concept Hub. And if you have any doubts, please let me know in a comment section. And if you want any topic, uh, please let me know that topic in comment section so that I will make a video. And thank you. Please subscribe to our channel. Thank you.